అందరికీ నమస్కారం అండి. మీరు చూసిన చెన్నకేశ్వర పకటిపల్లి యూట్యూబ్ ఛానల్. ముందుగా తెలంగాణ పోలీసులు ఏదైతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీసులు ఒక గొప్ప ఎంతో చాకచక్యంగా వ్యవహరించి చాలా చాలా మంచి పని చేశారు. ఆ మంచి పని ఏంటి అనేది ఒక చిన్న మాట చెప్తాను, ఆ తర్వాత సాగిద్దాం. ఒక రాజు అనే ఒక వ్యక్తి, రాజు జీ అండ్ సంథింగ్ అని పడింది ఆ మెయిల్ ఐడిలో. రాజు అనే ఒక వ్యక్తి నిన్న నాకు కామెంట్ చేశాడు. నేను ఆ కామెంట్ దేని కింద చేశాడంటే, నేను నా పిల్లలు అనగా ఇద్దరికి, నా బిడ్డలిద్దరికి మాల వేశాను, వాళ్ళు కూడా దీక్షలోనే ఉన్నారు. ఆ ఫోటో పెట్టి నేను నాకు ఇది పరిస్థితి, నేను ఈ విధంగా ఉన్నాను, ఈ దీక్షలో ఉన్నాను, అందుకే సరైన సమయానికి రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాను, నా కార్యాచరణ నిమిత్తం ఈ దీక్ష నిమిత్తం నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను, దయచేసి అర్థం చేసుకోగలరా అని చెప్పేసి చిన్న ఒక మ్యాటర్ రాసి కమ్యూనిటీ పోస్ట్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. అందరికీ ఏ విధంగా అర్థమవుతుంది, సరే పాపం ఆయన ఏదో దీక్షలో ఉన్నాడు, ఇట్లా పిల్లలకు కూడా వేసారంటున్నారు, వాళ్ళ పిల్లలకి ఈయనకి మొత్తం మీరు ఈయనే చూసుకోవాలి కాబట్టి కాస్త ఆ బిజీలో ఉండొచ్చామో అని అర్థం చేసుకునే స్వభావం 99 మందికి ఉంటే కేవలం ఒక్క పర్సన్కి మాత్రం ఆ నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలని ఒక ఉద్దేశం అనిపించింది. ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్పాలంటే ఓన్లీ 7 days యాప్స్లో 5,000 కంటే ఎక్కువ ఉన్న వాటికే మనం సపోర్ట్ అందిస్తాం తప్ప తక్కువ ఉన్న వాటికి మనం సపోర్ట్ అందించట్లేదు. అలాగే ఎంపాకెట్ కానీ, క్రెడిట్ పీ కానీ, నావీ కానీ ఇటువంటి అప్లికేషన్స్ నుంచి ఫోన్ చేసినా కానీ, దయచేసి మేము ఇటువంటి అప్లికేషన్స్ గురించి మేము ఎటువంటి సమాధానం చెప్పకూడదు, ఇటువంటి అప్లికేషన్ గురించి మీరు మమ్మల్ని అడిగేటట్టయితే మాత్రం దయచేసి కాల్ కట్ చేయండి అని చెప్పడం డైరెక్ట్గా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మాకు థ్రెట్టింగ్ అనేది ఉంది. థ్రెట్టింగ్ అనేది డిపార్ట్మెంట్ తరపు నుంచి ఉంది కాబట్టి ఇది కట్టకపోవడం వల్ల ఏదైతే మన ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. కాబట్టి అటువంటి వాటి గురించి మేము మాట్లాడకూడదనే ఒక ఉద్దేశంతో తప్ప ఇంకా వేరే ఏది లేదనమాట. ఇలాంటి ఈ సిచ్యువేషన్లో ఉన్న మమ్మల్ని అతను చాలా 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 నీచంగా మాట్లాడాడు. అతని నెంబర్ ఉంది, అతని నెంబర్ కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పే సమాధానం అంటే వినే సిచ్యువేషన్లో ఉండరు. ఎలా ఉంటారంటే కొంతమంది మహానుభావులు, మేధావులు, వీళ్ళ గురించి ఒకసారి అర్థం చేసుకోండి. ఏంటంటే ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మాకు సంబంధం లేదు, మేము ఏదో లింక్ వచ్చింది నొక్కినాం, డబ్బులు పడ్డాయి అంటారు. పిచ్చోళ్ళ స్వామి, యువతలో ఉన్నవాళ్ళు, యువతలు వినేవాళ్ళు పిచ్చోళ్ళ, లేకపోతే మా పిల్లలు నొక్కిని అంటారు. ఇట్లాగే చాలాసార్లు అనమాట, కొన్ని వందల సార్లు నేను గతంలో కూడా వీడియోస్లో చెప్పాను. నేను ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆటోమేటిక్గా మీరు చెప్పేది అబద్ధము, దయచేసి నిజం చెప్పండి. నాకు నిజాలు మాత్రమే వినాలనిపిస్తుంది స్వామి, అబద్ధాల వల్ల ఉపయోగం లేదు. లేకపోతే ఇంకో స్వామి ఫోన్ చేస్తాడు, మా తమ్ముడు లోన్ తీసుకున్నాడు, మా ఫ్రెండ్ లోన్ తీసుకున్నాడు. అసలు ఎవరైతే లోన్ తీసుకున్నాడో ఆ వ్యక్తి కాల్ చేస్తే అతను ఎప్పుడు తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడు, ఏ టైంలో తీసుకున్నాడు అనేది సరైన సమాధానం అతని దగ్గర నుంచి వస్తుంది. అంతేగాని ఒక థర్డ్ పర్సన్ ఫోన్ చేసి ఇట్లా వేరే వాళ్ళు లోన్ తీసుకున్నట్టు ఇతనికి ఏం చెప్పాలి, అతనికి ఏం చెప్తాడు. ఇక్కడ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వెళ్ళేసరికి ఆ సమాధానం ఏమవుతుందో కొంత మార్పు చెందుతుంది. ఆ మార్పు అసలు వ్యక్తికి వెళ్ళేసరికి పూర్తిగా ఉల్టా అవుతుంది. ఇది ఒకటే కాదండి, ఇది ఒకటే అయితే సరే ఏదో జరిగిపోతున్నట్టుకోవచ్చు. ఇంకొక కొంతమంది వ్యక్తులు ఫోన్ చేస్తారు, తీసుకున్న లోన్ వాళ్ళే అయినా కానీ వాళ్ళకి చెప్పడం ఏ విధంగా చెప్తారంటే, మా ఫ్రెండ్ లోన్ తీసుకున్నాడు, ఇట్లా 5,000 తీసుకున్నాడు, 10,000 తీసుకున్నాడు, వేధిస్తున్నారు వాళ్ళు, ఏం చేయాలి చెప్పండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అప్లికేషన్లో లోన్ తీసుకునే ముందు సరే పడ్డది, మీకు తెలియకుండా పడిన తర్వాత మీకు 5 నుంచి 6 రోజుల సమయం ఉంటుంది కదా. ఆ 5 నుంచి 6 రోజుల సమయం వరకు మీరు ఏం చేశారు, వాళ్ళు ఫోన్ చేసి మెసేజ్ పెట్టేంత వరకు కూడా మీరు అలాగే ఉంటే ఏం జరుగుద్ది, ఏం చూపిద్దాం అనుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తే స్వామి ఇతను, అంతకుమించి వేరేది ఏం లేదు. ఇతని పైన సరైన కేసు అనేది మేము ఆల్రెడీ రిజిస్టర్ చేశాము. ఇతను ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇతనికి మేము ఇచ్చింది ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఒక డేటా రిమూవల్ ప్రాసెస్ అనేది మేము కొంతకాలంగా దాదాపు 3 సంవత్సరాల నుంచిగా చేస్తూనే ఉన్నాం. 3 సంవత్సరాలు నా ఛానల్ పెట్టిన దగ్గర నుంచి, నేను ఒకటే మొబైల్ నెంబర్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి, అంటే ఈ 7 days లోన్ యాప్స్కి ఎప్పుడైతే మేము వీడియోస్ చేయడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఈ మొబైల్ నెంబరే కంటిన్యూగా రన్ అవుతుంది. ఒకవేళ మేము ఫ్రాడ్ చేసేవాళ్ళం అయితే, మేము ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం అయితే ఇన్ని రోజులుగా ఇదే నెంబర్పై కంటిన్యూ అవ్వటం అనేది ఇంపాసిబుల్ థింగ్ అది. అలాగే మేము ఒకవేళ ఫ్రాడ్ చేసేవాళ్ళం ఈ పాటికల్లా మమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి కొల్లబొడిచేవాళ్ళు. ఇలాగా చక్కగా వీడియోస్ చేసుకుంటూ విజయవాడ రోడ్లమ్మట బళ్ళేసుకొని తిరిగే అంత క్యాపబిలిటీ మాకు ఉంటుంది.
ఒకవేళ ఫ్రాడ్ చేసే వాళ్ళం అయితే ఇట్లా ఈ సిచ్యువేషన్లో ఉండి పార్టికల్ ఒక గొప్ప సిచ్యువేషన్లో ఉండేవాళ్ళమేమో, కోటాను కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళమేమో. అంతేగాని 10 రూపాయలకి 20 రూపాయలకి మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేస్తేనే మేము ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి యూట్యూబ్లో బహిరంగంగా వచ్చి ఇట్లా చేయి చాచి అడగము. చేయి చాచి అడిగినా కానీ వేసే వాళ్ళకంటే కూడా దెప్పి పొడిచే వాళ్ళు ఎక్కువ అయ్యారు ఈ రోజుల్లో. నిజంగా చెప్పాలంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే వచ్చి ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టి, అయ్యా నా గాథ విధి, నేను ఇలా నా యొక్క రామాయణాన్ని పూర్తి చేశాను అంటే ఆయనకు కూడా విమర్శలు పుట్టించేటువంటి మహానుభావులు ఈ నేల మీద ఉన్నారండి. దయచేసి మీరందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఎదుటి వ్యక్తిని మనం దుర్భాషలు ఆడుతున్నామంటే అంతగా రెండింతలు ఖచ్చితంగా మన మీదకి వస్తుంది. అది ఇవాళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే ఖచ్చితంగా ఆ మాటకి మన సమాధానం చెప్పి ఉండాల్సి ఉంటుంది. నేను పెట్టిన ఫోటోకి, నువ్వు పెట్టిన కామెంట్కి ఒక్కటికి 10 సార్లు అర్థం చేసుకో స్వామి. అది ఎంత నీచమైనదో, మేము ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మమ్మల్ని నువ్వు ఆ విధంగా నువ్వు మాట్లాడావంటే నీకు నిజంగా ప్రాబ్లం ఉంటే నేను 100% సపోర్ట్ చేస్తాను. నీలాంటి స్వాములకి ఈ స్వామి ఇట్లా సమాధానం చెప్పడం వేరే విధంగా చెప్తా. జస్ట్ 10 డేస్లో చెప్తాను సమాధానం. అది ఏ విధంగా చెప్తాననేది నువ్వే చూద్దు. కానీ సరే స్వామి, ఇక విషయంలోకి వెళ్తే మన తెలంగాణ పోలీసులు ఎవరైతే ఉన్నారో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులు, వీళ్ళు ఏవైతే మన మధ్యప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి 48 మందిని అరెస్ట్ చేశారు. ఈ 48 మంది ఎవరు ఏంటి అనేది ఒకసారి వీడియోలో చూద్దాము. ఈ 48 మంది ఎవరయ్యా అంటే, ఏవైతే బ్యాంక్ అకౌంట్స్, ఇప్పుడు మనము 7 days లోన్ యాప్సే కాదు, లేకపోతే బెట్టింగ్ యాప్స్లో మనం అమౌంట్ యాడ్ చేసి విత్డ్రాలు మనకు వేరే బ్యాంక్ అకౌంట్ నుంచి వస్తే, లేకపోతే వేరే బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాం అని చెప్పేసి ఇలా థర్డ్ పార్టీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పోగు చేసి రెంట్లకి ఇచ్చి, లేకపోతే వాటిని మంకుగా వాడేసి, అంటే థర్డ్ పార్టీ యూజర్స్ లాగా వాడి చేసేవాళ్ళు, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళని వీళ్ళని పెద్ద మొత్తంలో దాదాపు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినటువంటి ఒక 48 మంది కేటుగాళ్ళని మన తెలంగాణ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇది చాలా 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 హర్షించదగ్గ విషయం అన్నమాట. ఎందుకంటే చక్కగా చాప కింద నీరులా వీళ్ళు మన పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా మొత్తాన్ని మూట కట్టి ఈ అమౌంట్స్ని ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళని చాలా వరకు బ్యాన్ చేయడం జరిగింది. గతంలో కనుక చూసుకున్నట్టయితే ఈ తెలంగాణ పోలీసులే ఈ 7 days లోన్ యాప్స్ మీద కూడా కొరడా చెల్లించి ఎంతో మందిని అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్స్ లైక్ మొబైల్స్, సిస్టమ్స్, కంప్యూటర్స్, ఇంకా సర్వర్స్ అన్నిటిని లాక్కొచ్చేసి స్టేషన్లో సీజ్ చేయడం జరిగింది. అలాగే మరికొంతమందిని కూడా నిన్న అంటే 2 రోజుల క్రితం వాళ్ళు కూడా అరెస్ట్ చేసి చక్కగా మన తెలంగాణకి తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా ఏపీ పోలీస్ వారు కూడా కొంచెం మనలాంటి వాళ్ళ మీద దయ తెలిస్తే ఇటువంటి బ్యాంక్ అకౌంట్స్ని యూజ్ చేసి వాళ్ళని పట్టుకోగలిగితే కొంత బెట్టింగ్ యాప్స్ మీద కొరడా చూపించినట్టు అవుతుంది. అలాగే ఇటువంటి 7 days యాప్స్ మీద మంచి దెబ్బ పడ్డట్టు అవుతుంది. దయచేసి ఇటువంటి యాప్స్ రన్నింగ్లో ఉన్నటువంటి యాప్స్కి ఆ గేట్వే సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేట్వే సపోర్ట్స్ అన్ని రిమూవ్ చేయించగలిగితే మాత్రం చాలామంది సేఫ్ అవుతారు. మాకు కూడా ఇలాంటి బాధలు తప్పుతాయండి. ఎందుకంటే ఇట్లా మేము వచ్చి బహిరంగంగా వచ్చి ఏదో యూట్యూబ్లో మీరు కనీసం తెలుసుకుంటారు, ఏదో చెప్పాలని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాం. కానీ కొంతమందికి అది కూడా నచ్చట్లేదు. అటువంటి పనికిమాలిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే 10 మందికి మంచి చేయాలని ప్రయత్నిస్తే 11వ వాడికి ఎందుకు నచ్చదో నాకు అర్థం కాదు. మరి ఇది ఏం సమాజమో ఏమో నాకు అర్థం కాదు. సరే, ఎంత లేదన్నా కొంత ఇతను చేస్తున్నాడు కదా. గతంలో నేను 100 రూపాయల కాల్ కనిపెట్టానంటే అది ఎందుకనంటే కొంత పోషణ అంటే ఏంటంటే చాలా నడిపించాలంటే మనకేమి రాదు. మీకు చూడొచ్చు $35 ఏముంది లాస్ట్ 28 daysలో. దానికంటే కూడా మనం చేయాల్సిన వర్క్ అనేది చాలా ఉంది. నేను ఇదే కంటెంట్, ఇదే ఎక్విప్మెంట్, ఏ సిస్టమ్స్తో కనుక నేను ఏ కామెడీ ఛానల్ పెట్టుకుంటే ఈ పాటికి లక్షల్లో సంపాదించేవాడిని అండి. లక్షల్లో కాదు, కోట్లలో సంపాదించవచ్చు. ఇదే ఎక్విప్మెంట్ యూజ్ చేసి ఒక మంచి ఎడిటర్ని ఒక ఆయన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసేసి ఏదైనా చేయొచ్చు. కానీ మనకు అది కాదు. ప్రజలు మంచిగా ఉండాలి, జనాలు ఇటువంటి వాటి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం. సహాయం చేయకపోతే చేయిపోయారు, పైపెచ్చు తిరిగి రాళ్ళేయడం ఎందుకు?
రాళ్ళు వేయడం వల్ల మీకేం ఉపయోగం? నా వల్ల మీకు ఏదైనా జరిగింది, నా వల్ల మీకు ఏదైనా మైనస్ జరిగింది, మీరు ఏదైనా కోల్పోయారు అంటే ఐ కెన్ గివ్ ఇన్ దట్, నేను ఖచ్చితంగా ఇవ్వగలను. కానీ ఇక్కడ మీరు బయటపడటానికే మీకు ఏదో చూద్దామని చెప్పేసి నేను ట్రై చేస్తుంటే మీరు నా మీద రాళ్ళు వేస్తే అలాగా? మీకు సహాయం చేస్తే గొప్పోడు. ఏది మీరు ఎంత తీసుకున్నా, 2,000 తీసుకున్నా, 3,000 తీసుకున్నా, మీరు మమ్మల్ని ఏం అడిగి తీసుకోవట్లేదు కదా స్వామి. మేము మీకు చెప్తాను. ఇంకా కొంతమంది ఫోన్ చేసి ఏ లోన్ యాప్లో తీసుకోమంటారు. అయ్యా దయచేసి మేము అటువంటి వాటిని చెప్పము, దయచేసి మమ్మల్ని అడగొద్దు కూడా అని చెప్పేసి నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా మేము ఖచ్చితంగా చెప్పేస్తాం. దయచేసి అర్థం చేసుకోండి. అదిగోండి మెసేజ్లు స్టార్ట్ అయితేనే ఉంది. ఉదయం సమయంలో కూడా మనకి ఈ విధంగా ఉంది. దయచేసి మన తెలంగాణ పోలీస్ వారికి ఒక లైక్ వేసుకోండి. అలాగే కింద జై తెలంగాణ పోలీస్ అని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ఇదే విధంగా పనిచేస్తే మాత్రం ఈ 7 days యాప్సే కాదు, బెట్టింగ్ యాప్సే కాదు, ఏ ఇతర ఇల్లీగల్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బ్లాక్ అయితే చాలా అంటే చాలా అమౌంట్ మిగులుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. జై హింద్.